ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ధనుస్సు రాశి వారు మీరు అవకాశాలను చేజిక్కించుకోవాలా? అనుభవంతో కూడినటువంటి వాళ్ళ యొక్క సలహాలను మీరు తీసుకోవాలా? మీకు ఉద్రేకం అనేటటువంటిది బాగా ఈ వారం రావడానికి అవకాశాలుంటాయి. వాటిని అణుచుకుంటూ ఇతరుల పనికిమాలిన వాళ్ళంతా కూడా పరిచయమై మీకు కొత్త కొత్త సలహాలు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ ఇచ్చిన వాటిలో ఏది మంచిది, ఏది మీకు మేలు చేస్తుంది అనే దిశగా మీరు ఆలోచించుకోండి. తద్వారా మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. వ్యాపారాల్లో మరి లాసులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళు, వడ్డీకి తెచ్చుకున్నాం అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా పని ముందుకు తీసుకువెళ్ళండి. జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోండి. ప్రతి పని కూడా సరైనటువంటి సమయంలో చేయకపోవడం ద్వారా మీకు లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వారమంతా కూడా మరి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మరి ఇలా ఎవరో ఒకళ్ళ వల్ల మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాహు యొక్క బలం వల్ల మీరు మనశ్శాంతి లోపమైనప్పటికీ కూడా ఏదో రకంగా ఆగిపోయినటువంటి అన్ని పనులను కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీ ఇంట్లో చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. శుభమస్తు.